హలో. హలో, ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నా. ఇంకా నిద్రపోతున్నావా? ఆఫీస్కి టైం అవుతుందిగా. లేస్తా. సరే కానీ ఈరోజు ఇంటికి డిన్నర్కి వస్తావా? ఏంటి? అదే, ఇంటికి డిన్నర్కి వస్తావా? ఎందుకు? ఏమన్నా స్పెషలా? గుండు పగిలిద్ది. ఎప్పుడు అవే ఆలోచనలా? ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. హలో, టైం అంటే రాజుగాడు, రాజుగాడు అంటే టైము. నీకు కూడా సర్ప్రైజ్ ఉంది. అవునా? ఏంటది? చెప్తే సర్ప్రైజ్ ఎందుకు వద్ది? వచ్చాక చెప్తా. నువ్వు రెడీగా ఉండు, నేను టైంకి వచ్చేస్తా. ఓకేనా? ఇంట్లో పెళ్లి ఒప్పుకుంటున్నారన్న విషయం రాజుకు తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కదా. ఓ షిట్! హాయ్ రాజు గారు. ఓయ్, ఎవరు నువ్వు? కార్లోకి ఎలా వచ్చావు? నేనెవరో తెలీదా? గుర్తుపడ్డాను. నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణా లేదా విరాట్ కోహ్లీనా? ఇంతకీ కార్లోకి ఎలా వచ్చావు? కార్లోకి ఎలా వచ్చావు అంటే నవ్వుతావు. ఏమైపోయాడు? హలో, ఇట్రా. ఇక్కడెక్కడ? నువ్వు లోపల ఏ నువ్వు లోపల కదా ఉండాలి. హాయ్, ఐఎమ్ దేవుడు. ఆహా, నా పేరు రాజు. నైస్ టు మీట్ యూ. పక్క జరుగు, వెళ్ళాలి. ఓయ్, చేయొదులు. అరే నీకే చెప్పేది, చేయొదులు. ఇదిగో, నా గురించి నీకు తెలియదు, మర్యాదగా చేయొదులు. వదలవయ్యా స్వామి. ఓయ్, నువ్వు అక్కడ ఉండాలి కదా, ఇక్కడ ఉన్నావేంటి? నేను దేవుడిని. ఇలాంటివన్నీ నాకు సర్వసాధారణం. నువ్వు దేవుడివి, నేను నమ్మాలి. క్యూట్ బాయ్. నేను నమ్మను, జరుగు. ఓయ్, అసలు నీకేం కావాలి? ఇప్పుడు కరెక్ట్ క్వశ్చన్ అడుగు. నాకు ఈ లొకేషన్ నచ్చలేదు. ఏ, మనం ఇక్కడికి ఎలా వచ్చాం? అంటే నువ్వు చిచి అంటే మీరు నిజంగానే దేవుడా? దేవుడా, దేవుడా,
నా జన్మధన్యం అయిపోయింది. ఒక్క సెల్ఫీ. చిచి, ఏమడుగుతున్నాను నేను? స్వామి మీరు కృష్ణుడా? జయ కృష్ణ ముకుంద అబ్బా, మురారి. రాజుగారు నేను కృష్ణుడు కాదండి. ఆ, కృష్ణుడు కాదా? అయితే ఖచ్చితంగా శివుడే ఉంటారు. ఓం నమ శివ జయ జయ రాజుగారు జయ. నేను శివుని కూడా కాదయ్యా. శివుడు కూడా కాదా? స్వామి మీరు మా రిలీజియనేనా? అబ్బే చీ, అలా ఏం లేదు. కానీ స్వామి మీరు జీసస్ కదా? పరిశుద్ధ దయగల తండ్రి, మీకు మా స్తోత్రములు. రాజుగారు ఇంకా మీరు కూర్చోండి. హ్మ్, నా పేరు సూత్ర. ఇందాక మీరు చెప్పిన వాళ్ళందరూ నా యాన్సిస్టర్స్. అంటే పూర్వీకులా? మేము మీలాగే అండి. చాలామంది ఉంటాం ఈ అనంతకోటి విశ్వంలో. అనేక భూములు, దానికి చాలామంది దేవతలు. వాళ్ళలో నేను ఒకడిని. బట్ అన్ఫార్చునేట్లీ ఒక శాపం వల్ల నేను ఈ లోకంలో ఉండిపోవాల్సి వచ్చింది. నా కథ మీ ఎవరికీ తెలియదు. అదేంటి? మాకు ఓ ఫిట్టింగ్ మాస్టర్ ఉన్నాడులేండి. ఆయన చేసిన పని వల్ల 1000 సంవత్సరాల నుంచి ఇక్కడే తపస్సు చేస్తూ ఉండిపోయాను. అయ్యో, అంటే మీరు ఇంకా మీ మీ లోకానికి వెళ్ళారా? నేను అదే అనుకున్నాను, కానీ దానికి ఒక మార్గం తెలిసింది. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను. నేనేం చేయగలను స్వామి? మీరు మాత్రమే చేయగలరండి. అందుకే నేను మీ నుంచి ఓ వరం కోరుకుంటున్నాను. ఊరుకోండి స్వామి, నేను మీకు వరం ఇవ్వాలా? అయినా మీకెన్ని కష్టాలు ఏమొచ్చాయి? ఏంటి, నాకు కష్టాలు ఏమన్నాయా? చెప్తాను వినండి. నేను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయే వరకు అందరి రాత్రులు రాస్తా, చూస్తా. ఆపండి స్వామి, ఆపండి. మీకు ఇన్ని కష్టాలు ఉన్నాయా? సరే స్వామి, మీరు ఏం చేయమంటే అది చేస్తా. మాట తప్పరు కదా, ఆలోచించుకుని చెప్పండి. హలో స్వామి, మీకు నా గురించి తెలియదు అనుకుంటా. ఈ రాజుగాడు ఒక్కసారి మాటిస్తే కుర్చీ వేసుకుని నిలబడతాడు. నిజంగానా? నిజమండి బాబు. అలా అని మీకు చాలా ఇష్టమైన వాళ్ళ మీద మాట వేసి చెప్పగలరా? నాకు ఇష్టమైన వాళ్ళు చూడండి స్వామి, నాకు నా జాను అంటే ప్రాణం. తన మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మీరు మళ్ళీ మీ లోకానికి తిరిగి వెళ్ళడానికి ఏ సహాయం చేయడానికైనా వెనకాడబోనని దైవ సాక్షిగా, చిచి మీరే కదా దేవుడు, మీ సాక్షిగా జాను మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అదేంటి స్వామి, మా ఇంటికి వచ్చాం. ఇప్పుడు జరిగే సిచ్యువేషన్కి ఈ లొకేషన్ అయితే బెటర్ అనిపించింది, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. అవునా? సరే చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? ఏదైనా ప్లేస్కి వెళ్ళి మీ శాపాన్ని పోగొట్టి వస్తే ఉన్న తేవాలా? అదేం కాదు రాజుగారు. మరి 1000 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే నక్షత్రకూటంలో జన్మరాశిలో పుట్టిన ఆడపిల్లని పెళ్లి చేసుకుంటే నా శాపానికి విమోచనం అయ్యి తనతో పాటు నా లోకానికి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఓ, టూ కాంప్లికేటెడ్. మరి ఇప్పుడు అమ్మాయి ఎక్కడుంది? మీరు మరీ అమాయకుల్లో మాట్లాడుతున్నారు రాజుగారు. ఆ అమ్మాయి ఎవరో అయితే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? తను ఎవరో కాదు, మీ జానువే. ఏంటి? జానువా? ఏ జోక్ చేస్తున్నారు కదూ? దీన్నేదో అంటారు, చతుర్లాడుతున్నారు కదూ? 1000 సంవత్సరాల నుంచి తపస్సు చేస్తా ఇక్కడే ఉన్నా. ఇలాంటి విషయాల్లో చతుర్లాడతానా? ఈ సమస్యకి ఒక్కటే పరిష్కారం, జానుతో నా వివాహం. ఇది జరగాలంటే నువ్వు జానుని కంప్లీట్గా మర్చిపోవాలి. తాను ఎప్పుడైతే నన్ను మనస్ఫూర్తిగా వివాహం చేసుకుంటుందో అప్పుడే నా శాపానికి విమోచనం. అంటే జాను నా ప్రేమను మర్చిపోయి నన్ను ద్వేషించేలా చేయాలా? అవును. సచ్చినా చేయను. నేనెందుకు చేయాలి? స్వామి మీకో దండం, దయచేయండి. జాను వదిలేయాలంట. అబ్బా ఏంటి స్వామి, చెప్పాక కుదరదని. నాకు వేరే ఆప్షన్ లేదు రాజుగారు, అది మీరే చెయ్యాలి. నేనెందుకు చేయాలి స్వామి? అసలు నువ్వెవరు? నీకెందుకు చేయాలి? నేనెవరా? నువ్వు చిన్నప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీ అమ్మగారు వచ్చి వేడుకుంది ఎవరిని? నన్ను. నువ్వు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వకుండానే ఫెయిల్ అయిపోతావని వేడుకుంది ఎవరిని? నన్ను. నీకు కష్టం వచ్చిన ప్రతిసారి నేను అండగా ఉన్నాను. నీకు వచ్చిన ప్రతి సంతోషానికి నేనే కారణం. నేనెవర్నా? నీకు నా రుణం తీర్చుకునే బాధ్యత ఎంతైనా ఉంది. నన్ను క్షమించండి స్వామి, నేను చేయలేను. జాను లేకుండా ఉండలేను. మాటిచ్చావు రాజు.
జాను మీద ప్రమాణం చేసి మాటిచ్చావు. ఇప్పుడు మాట తప్పితే జాను ప్రాణానికే ప్రమాదం. మీరు ప్రేమను వదిలేమంటున్నారు, కానీ జాను నా ప్రాణం. దాన్ని ఎలా వదిలేదు? కానీ జానుకేం కాకూడదు, కాకూడదు. డ్రెస్ బాగుందా? అబ్బో, చాలా కోపం ఉందే. ఇదేంటి రింగా? జానుకేగా, హ్మ్. నేను ఇస్తాలే. అక్కడే ఆగిపోయా, రా లోపలికి. ఆహా, ఎంత లక్షణంగా ఉంది. స్వామి, తన నా గర్ల్ ఫ్రెండ్. హలో, తను నాకు కాబోయే దేవకన్య కూడా. హే, రా లోపలికి. చూసావా ఎంత హ్యాపీగా ఉన్నామో? లైఫ్ లాంగ్ ఇలా నీతో హ్యాపీగా ఉండాలి. చాలు. ఓయ్, ఇంతకీ నేను ఎలా ఉన్నానో చెప్పలేదు. బాలేదని చెప్పు. ఏంటి అలా చూస్తున్నావు? ఇప్పుడు బాగుందని చెప్పి తర్వాత బ్రేకప్ చెప్తావా? ఒత్తు పుణ్యం జరిగిస్తేనే బాంబు తర్వాత పేలుద్ది. చెప్పు. హలో, నిన్నే అడిగేది. ఎలా ఉన్నానో చెప్పు. బాగానే ఉన్నాం. నీకోసం పొద్దున్నుంచి కష్టపడి నీకు ఇష్టమైన కలర్ వేసుకుంటే అంత సింపుల్ అండ్ నీరసంగా బాగానే ఉందని చెప్తావా? ఇప్పుడు ఏమన్నా బాగానే ఉందని చెప్పాగా. డిన్నర్ చేద్దాం, కానీ కొంచెం యావరేజ్గా ఉన్నా సరే బాగుందని చెప్పు ప్లీజ్. చాలా టైం తీసుకొని రెడీ చేశాను. కాల్ వస్తుంది, మాట్లాడేసి వస్తాం. నా వల్ల కాదు. పాపం స్వామి. జీవితం అంటే అంతే మిత్రమా. మనం ఏదైతే చేయకూడదు అనుకుంటామో అదే చేయాల్సి వస్తుంది. ఎందుకు స్వామి నాకే ఈ శిక్ష? శిక్ష కాదు, రుణం. ఎవ్వరూ తీర్చుకోలేని రుణం నీకు తీర్చుకునే అవకాశం వచ్చింది. పైగా మాటిచ్చావు, మర్చిపోకు. సారీరా, ఇందాక అనవసరంగా అరిచాను. రా, డిన్నర్ చేద్దాం. నీతో మాట్లాడాలి. డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. ఎవరు? ఏం లేదులే, రా నువ్వు. ఒక్క నిమిషం జాను, నీతో ఓ విషయం గురించి మాట్లాడాలి. హే, ఏమైంది? ఇందాకటి నుంచి ఎందుకలా ఉన్నావు? నాకెందుకో ఇది వర్కౌట్ అవుతుంది అనిపించలేదు. ఏంటిది? అదే మన రిలేషన్. ఏంటి? అవును జాను, మనం మూవ్ ఆన్ అయిపోదాం. ఏంటి జోక్ చేస్తున్నావా? పిచ్చి పిచ్చి ప్రాంకులు చేయకు రాజు, ప్లీజ్ రా నువ్వు. అరే
చెప్తే అర్థం కావట్లేదా? నాకు ఈ రిలేషన్ ఇష్టం లేదు. వద్దిక. నువ్వు సీరియస్గానే అంటున్నావా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది నీకు అసలు? నేను కరెక్ట్గానే ఉన్నాను జాను, ప్లీజ్ మూవ్ ఆన్ అయిపోదాం. నా వైపు చూడు రాజు. తిరుగిటు తిరుగు. ఇప్పుడేం జరిగింది? నేనేమన్నా అన్నానా? నా వైపు చూడు. మాట్లాడు రాజు, నాకు భయంగా ఉంది. ఏం జరిగింది? నువ్వు ఎప్పుడు ఇలా మాట్లాడావు కదా, అసలు ఏం జరిగింది చూడు. నాకు నీ మీద నమ్మకం లేదు. ఏంటి? అవును, ఒక రిలేషన్లో ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉండడం ఎంత ముఖ్యమో నమ్మకం ఉండడం కూడా అంతే ముఖ్యం. నాకు నీ మీద అది లేదు. అబద్ధం చెప్తున్నావు. నువ్వు చెప్తున్నావు జాను అబద్ధం, నన్ను ప్రేమించానని. కానీ లేదు. ఎవడాడు ఫోన్లో? ఎత్తు జాను, ఎందుకు కట్ చేస్తున్నావు? ఎందుకు అలా అరుస్తున్నావు? ఛీ, అయినా నిన్ను కాదులే, నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా చెప్పుతో నేను 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 కొట్టుకోవాలి. ఏం మాట్లాడుతున్నావు? నీకన్నా అర్థమవుతుందా? చేసిందంతా చేసి ఏం తెలియనట్టు నటించకే. అయినా నీలాంటి దాన్ని ప్రేమించినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఈరోజుతో నీకు నాకు గుడ్ బై. నాకు మళ్ళీ ఫోన్ చేయడానికో ట్రై చేయకు. జరిగిందిగా, మళ్ళీ ఎందుకు వచ్చారు? మీకు ఇంకివ్వడానికి నా దగ్గర ఏం లేదు. ఏంటి అలా చూస్తున్నావు? చూసావుగా ఏం జరిగిందో? ఏదేదో మాట్లాడి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా చేసావు రాజు? ఇప్పుడు ఇలా మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు చాలా చండాలంగా మాట్లాడి వెళ్ళిపోయాడు. అందుకే కొట్టాను. నా తప్పేం లేదుగా. మళ్ళీ వస్తాడంటావా? నీకు నా రాజు సంగతి తెలియదుగా. వస్తాడు, వాడే వస్తాడు.
రాని, చెప్తాను. సచ్చినా నేను వాడితో మాట్లాడను. వస్తాడు కదా, ఎందుకో తెలీదు, చాలా బాధగా ఉంది. ఇక్కడ రాజు లేకుండా నేను ఉండలేనేమో. నా వల్ల కాదు. వాడు ప్రేమించినట్టు నన్ను ఎవ్వరూ ప్రేమించలేదు. వాడిలా నన్ను కేరింగ్గా ఎవ్వరూ చూడలేదు. వాడు నవ్వించినట్టు నన్ను ఎవ్వరూ నవ్వించుండరు. అసలు వాడు ప్రేమించినట్టు నన్ను నేను కూడా ప్రేమించుండనేమో. అలాంటిది ఇప్పుడు నాకు నా రాజు కావాలి. దేవుడా, నాకు నా రాజు కావాలి. చిన్నప్పటి నుంచి నిన్ను నేనేమి అడగలేదు. ప్లీజ్, ఈ ఒక్కసారి అడుగుతున్నాను, నా రాజు నాకు కావాలి. వాడు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్, నా రాజు నాకు కావాలి. నా రాజు నాకు కావాలి. నా రాజు నాకు కావాలి. నా రాజు నాకు కావాలి. ఇద్దరూ ఒకరినొకరు బాగా ప్రేమించుకున్నట్టున్నారు రాజుగారు. ఇంకా అమ్మాయి జాను అయితే అంత ప్రేమేంటండి? రాజు కావాలి 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 అని ఏడుస్తుంటే నాకు తెలియకుండా నేనే తదాస్తు అనేసాను. అమ్మాయిలు ప్రేమతో అలా ఏడుస్తుంటే నేను అస్సలు తట్టుకోలేనండి. ఇంకా ఎక్కడే ఉన్నారే రాజుగారు? వెళ్ళండి మీ జాను దగ్గరికి. మరి జానుకి? దేవుణ్ణి నేనే వరమిస్తున్నానుగా, మీ జానుకి ఏం కాదు, వెళ్ళండి. అవును, ఇంత జరిగాక మీ జాను నేను రాణిస్తుందంటావా? అవసరమైతే కాళ్ళు పట్టుకుంటాను స్వామి. థ్యాంక్ యూ. ఇంకో 1000 సంవత్సరాలు వెయిట్ చేయాలన్నమాట. లోక కళ్యాణం కోసం తప్పుతుందా? ఈసారి గట్టిగా ప్లాన్ చేద్దాం. జాను, ప్లీజ్ జాను, నన్ను క్షమించాను. మళ్ళీ ఇంకోసారి ఇలా చేయను జాను, ప్లీజ్ జాను. ఏమైంది? సారీ జాను, ఇంకోసారి మళ్ళీ ఇలా చేయను జాను, ప్లీజ్ జాను. ఏమైంది నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ జాను, నన్ను క్షమించాను, ప్లీజ్ ప్లీజ్. పిచ్చి పట్టిందా? ఆపుతావా? ఒక 1 hour లేట్గా వస్తే ఇంతలా సారీ చెప్పాలా? నీ ఓవర్ యాక్షన్ కాకపోతే. హలో రాజుగారు, ఇంతకుముందు జరిగింది ఏది జానుకు గుర్తులేదు. మీరు ఓవర్ యాక్షన్ చేసి చెడగొట్టకండి. ఇంక నుంచి నో ఎమోషన్స్, ఓన్లీ లవ్, ఎంజాయ్. థ్యాంక్ యూ స్వామి. పిచ్చి పట్టిందా నీకు? ఏ అదేం లేదులే. అసలా ఎంత అందంగా ఉన్నావు జాను. ఆగండి ఆగండి, మీ పాకెట్లో రింగ్ పెట్టాను, తీసి ప్రపోజ్ చేయండి. ఓకే స్వామి. I love you. I love you too.
ఇద్దరి మధ్యన ప్రేమ ఉంటే దాన్ని ఎవరూ వేరు చేయలేరు. అదే ప్రేమ లేకపోతే ఎవ్వరూ కలపలేరు. ఇట్లు మీ #God